సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఏపీలో పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయకుండా ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తున్న ఏపీ సర్కార్ కేవలం 44 రోజుల్లోనే 17,000 కోట్ల అప్పులు. సో ఎన్నికలకు ముందు ఒక రోజన్నా చాలు మొత్తం అందరికీ డబ్బులు విడుదల చేసేస్తామని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఊసే లేదు. తెచ్చిన డబ్బులు తెచ్చినట్టు కాంట్రాక్టర్లకు పంచుకుంటుంది. అది కూడా వారికి సంబంధించిన వైకాపాకు లబ్ధి చేకూర్చే సో ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో గుత్తేదారులు వారికి మాత్రమే ఇచ్చుకునేందుకైతే సిద్ధం అవుతుంది. ముఖ్యంగా 44 రోజుల్లో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 17,000 కోట్ల అప్పు అయితే చేశారు. తాజాగా చూసుకున్నట్లయితే 4,000 కోట్ల అప్పు చేశారు. కానీ ఈ 4,000 కూడా ఇక్కడ ఎన్నికల ముందు ఇయ్యే డబ్బులు అయితే చేయూతకు సంబంధించి, ఆసరాకు సంబంధించి, విద్యా దీవెనకి సంబంధించి విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డబ్బులనేమో సో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు అయితే డబ్బులు చెల్లించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్క పథకంకి సంబంధించిన లబ్ధిదారులు ప్రభుత్వంపై తీవ్రంగా అయితే ఏదైతే ఆవేదనగా అయితే ఉన్నారన్నమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించి పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను.